Hi guys, welcome to Quick Chat Venkatesh. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన ఇండియన్ టీం గురించి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ. అంటే అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. పలానా ప్లేయర్ ఉండాలి టీంలో, లేకపోతే పలానా ప్లేయర్కి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వాలి, పలానా ప్లేయర్ రకరకాల ఫీలింగ్స్. ఇద్దరు ఒకే మాట మీద ఉండరు. సో అవన్నీ కూడా మనకి సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరి సెంటిమెంట్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా మనకు తెలుసు. బట్ మనం కూల్గా ఆలోచిస్తే ఈ టీం చాలా బాగుంది. మనం చెప్తాం కదా, టికింగ్ ఆల్ ద బాక్సెస్, ఆల్ ద బేసెస్ ఆర్ కవర్డ్ అనే మాటలు వాడతాం టీం కాంపోజిషన్ గురించి మాట్లాడు. అది టీం విషయంలో ఉంది ఏమో అనిపిస్తుంది. ఒకటేంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, టాప్ ఆఫ్ ది ఆర్డర్లో లేరు. మీకు వెనకాల చూస్తే మన ఆల్రౌండర్స్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే. రిషబ్ పంత్ కూడా ఉన్నాడు కీపర్ బ్యాట్స్మెన్. కానీ మీకు టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్లో 4, 5, 6లో ఆడేవాళ్ళు కానీ అందరూ కూడా రైట్ హ్యాండర్సే కనిపిస్తున్నారు అక్కడ. అది ఒక్కడే మినహాయిస్తే మీకు టీంలో అన్ని రకాల టాలెంట్ ఉంది. రిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు, ముగ్గురు ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ చాలా తక్కువ టీమ్స్కి ఉండే ఒక చైనామన్, రిస్ట్ స్పిన్నర్ కూడా చైనామన్ బౌలర్. చాలా తక్కువ టీమ్స్లో మనం చైనామన్ బౌలర్స్ని చూస్తాం. అండ్ పేస్ బౌలింగ్లో కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉన్నాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఎప్పుడు లేదు మనకి నలుగురు ఆల్రౌండర్స్ కనిపిస్తుంది. నలుగురు కూడా ప్రాపర్ ఆల్రౌండర్స్. ముగ్గురు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. అది యాక్చువల్గా మీరు చూస్తే మనం 2023 వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫామ్ చేసాం ఆల్మోస్ట్ ఇదే టీంతో. అక్కడ మనకు ఒక ప్రాబ్లం కనిపించింది. అదేంటంటే హార్దిక్ పాండ్యా చాలా ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్ ఇంజర్డ్ అయ్యాడు. దానివల్ల ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్లో 5 బౌలర్స్తోనే వెళ్ళాం. మనకి బ్యాటింగ్లో కూడా డెప్త్ లేని పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ మీకు హార్దిక్ పాండ్యా ఆడాల్సిన 5 మ్యాచ్లే. హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్ ఫిట్గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాతో పాటు మనకి ఇంకో 2 ఆల్రౌండర్స్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. అంటే మీకు టీంలో 3 ఆల్రౌండర్స్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. అప్ టు నెంబర్ 8 మీకు బ్యాటింగ్లో బోల్డ్ అంత డెప్త్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు బౌలింగ్లో కూడా 6 క్లియర్ కట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ టీం మన 2023 వరల్డ్ కప్ ఫైనల్ రీచింగ్ టీం కంటే కూడా బెటర్గా ఉందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అంటే పర్ఫార్మెన్స్ మరి మీరు అనొచ్చు, అప్పుడు ఉన్నట్టుగా రోహిత్ కానీ విరాట్ కానీ ఫామ్లో లేరు, శుభ్మన్ గిల్ కూడా. ఫామ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఏ మిస్ట్రెస్. సమ్ టైమ్స్ మీతో ఉంటుంది, కొంతసేపు మారుతూ ఉంటుంది దాని పరిస్థితి. ఫామ్లోకి రావచ్చు ఈ ఫార్మాట్లో, మళ్ళీ వాళ్ళు ఫామ్లోకి రావచ్చు. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఫార్మాట్లోకి వాళ్ళు ముగ్గురు కూడా ఫామ్లోకి రావచ్చు. ఎందుకంటే దే ఆర్ ఆల్ క్లాస్ ప్లేయర్స్. ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ముఖ్యంగా అందరికీ వాళ్ళ ముగ్గురికి కూడా ఇది స్ట్రాంగర్ ఫార్మాట్. రోహిత్ శర్మ లాగా 3 డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు ఇంతవరకు వన్డేకి ఫార్మాట్లో. విరాట్ కోహ్లీ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ టు ప్లే ఓడిఐ క్రికెట్. అండ్ శుభ్మన్ గిల్ కూడా మిగతా 2 ఫార్మాట్స్తో కంపేర్ చేస్తే ఎర్లీ అతని కెరియర్ అంత ఎర్లీ, బట్ అతని బెస్ట్ స్ట్రాంగర్ సూట్ బెస్ట్ ఫార్మాట్ ఏదంటే ఇదే. వన్డేలో అతని రికార్డు అద్భుతంగా ఉంది. 58 యావరేజ్ ఉంది, ఒక డబుల్ సెంచరీ ఆల్రెడీ ఉంది. సో వాళ్ళ ముగ్గురు ఫామ్లోకి వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకని నో వరీస్ అట్ ఆల్. అయితే కొన్ని 1-2 ఇష్యూస్ మాత్రం నాకు, అంటే బ్యాటింగ్ విషయంలో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే బ్యాటింగ్లో మీకు ఉన్న బ్యాట్స్మెన్తో పాటు మీకు మంచి అక్కడ బ్యాకప్స్ ఉన్నాయి. అంటే మనం కనుక రాహుల్ 11లో ఉంటాడు అనుకుంటే రాహుల్ కానీ, లేకపోతే ఇంకెవరైనా గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ ఎవరి ఫామ్లో లేకపోతే మనకి జైస్వాల్, పంత్ లాంటి ఒక ప్రూవెన్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్స్ మనకి అవైలబుల్గా ఉంటారు మీకు స్టాండ్ బైస్ కాదు, రిజర్వ్స్. సో మీకు బ్యాటింగ్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. బ్యాటింగ్లో ఐ థింక్ ఇబ్బందులు. బౌలింగ్లో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను ఇచ్చిన టీంలో కూడా 4 ప్రాపర్ పేసర్స్ని ఇచ్చాను. అంటే ఫ్రంట్ లైన్ పేసర్స్, స్పెషలిస్ట్ పేసర్స్ని ఇచ్చాను. దానికి నా రీజన్ ఏంటంటే మీకు బుమ్రా కానీ షమీ కానీ ఇంజరీ నుంచి వెనక్కి వస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఫిట్గా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది. హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అందుకని ఇంకొక ఎక్స్ట్రా సీమర్ కనుక మీ టీంలో ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది.
నో డౌట్ ఇండియా నుంచి పంపడం పెద్ద కష్టమేం కాదు, 3 గంటల్లో దుబాయ్ రీచ్ కావచ్చు, అందుకే మనకి స్టాండ్ బైస్ ఎవరిని ట్రావెలింగ్ రిజర్వ్స్ పెట్టలేదు. బట్ ఏంటంటే టీంతో పాటు ఉన్న ప్లేయర్ అయితే ఏంటంటే ఆల్రెడీ ఆ సెటప్లో ఉన్న ప్లేయర్కి మెంటల్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని ఒక ఎక్స్ట్రా పేసర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. 4వ స్పిన్నర్ అవసరమా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం T20 వరల్డ్ కప్లో కూడా చహల్ని తీసుకెళ్ళాం 4వ స్పిన్నర్గా. అతను ఒక ఏమంటారు 6th ఫింగర్ లాగా అయిపోయాడు. ఈ డి నాట్ ప్లే ఈవెన్ సింగిల్ మ్యాచ్. చహల్ T20 టీమ్స్లో ఉంటాడు, వరల్డ్ కప్ టీమ్స్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడు. సో ఇంకా ఆడే అవకాశం కూడా కనపట్లేదు. అలాగే ఇప్పుడు 4th స్పిన్నర్ అనేది ఒక లగ్జరీ అవుతుందేమో అని అనిపిస్తుంది. నో డౌట్ ఒక పరిస్థితుల్లో 3 స్పిన్నర్స్ ఆడిచ్చే అవకాశం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ 4th స్పిన్నర్ ఒక లగ్జరీ అవుతాడేమో అని అనిపించింది నాకు. ముఖ్యంగా జడేజా, ది ప్రెజెన్స్ ఆఫ్ జడేజా. ఎందుకంటే వైట్ బాల్లో పికింగ్ ఆర్డర్లో అక్షర్ డెఫినెట్గా ముందుంటాడు జడేజా కంటే. జడేజా ఇస్ ఎ బెటర్ ఫీల్డర్ నో డౌట్, బట్ అక్షర్ ఇస్ ఎ బెటర్ బ్యాట్స్మెన్. ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు, డిఫరెంట్ గేర్స్లో అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. ఈజ్ ఎ మోర్ అగ్రెసివ్ బ్యాటర్ దాన్ జడేజా. అది అతను T20 వరల్డ్ కప్లో కూడా ప్రూవ్ చేశాడు. ఎక్కడ ఆడించినా అక్కడ చాలా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న మరొక ఆల్రౌండర్ మీకు అవసరమా అనేది నా ప్రశ్న. జడేజా బదులు ఇంకెవరినైనా తీసుకుని ఉంటే బాగుండేది. సరే మీరు ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్నే తీసుకుందారని అనుకుందాం మనం. ఎందుకంటే దుబాయ్లో పిచ్లు మనం IL T20 అవుతున్నాయి అక్కడ. సో పిచ్లు కాస్త వేర్ అండ్ టేర్ ఉంటుంది, దానివల్ల స్పిన్నర్స్కి కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది అని కొంతమంది భావిస్తున్నారు. కాబట్టి 4th స్పిన్నర్ ఉండాలనుకుంటున్నాం. అప్పుడు వరుణ్ చక్రవర్తిని తీసుకెళ్ళి ఉండాలి జడేజా బదులు. ఏంటంటే టీమ్ చాలా డిఫెన్సివ్గా వెళ్ళారు. రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు, ఏంటంటే 3 ఆల్రౌండర్స్ ఉన్నారు మాకు, బ్యాటింగ్లో డెప్త్ ఇస్తారు వీళ్ళని చెప్పాడు. సో డిఫెన్సివ్గా వెళ్ళిపోయారు మీరు. డిఫెన్సివ్గా బ్యాటింగ్ టాలెంట్ ప్రకారం జడేజాని తీసుకున్నారు. కానీ వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే మీకు అతను వికెట్ టేకింగ్ ఆప్షన్ ఇచ్చేవాడు. కుల్దీప్ యాదవ్ కూడా అదే ఇస్తాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కానీ టీంలో ఉంటే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయడం అనేది వన్డే క్రికెట్లో చాలా ఇంపార్టెంట్. వన్డే క్రికెట్లోకి T20 క్రికెట్ తేడా ఏంటంటే వన్డే క్రికెట్లో బోల్డ్ టైం ఉంటుంది. మిడిల్ ఓవర్స్లో కనుక వికెట్ పడకపోతే మీకు వైట్ బాల్ న్యూ బాల్ అనేది 4-5 ఓవర్ల తర్వాత ఎలాంటి స్వింగ్ ఉండదు, ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ ఉండదు. సో ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కనుక వికెట్లు తీయకపోతే అది మీకు చాలా కాస్ట్లీగా పరిణమించే అవకాశం ఉంది. సెంచరీలు కొడతారు, తర్వాత లాస్ట్ వచ్చే బ్యాట్స్ వికెట్స్ చేతిలో ఉంటే వాళ్ళు రెచ్చిపోయి ఆడతారు. పెద్ద స్కోర్లు 300, 350, 400 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత రాకపోవచ్చు ఆ స్లో వికెట్స్ మీద. బట్ ఇన్ జనరల్ మీ వికెట్స్ చేతిలో ఉంటే యూ కెన్ స్కోర్ రన్స్. అంటే ఇప్పుడున్న ఎలా ఏంటంటే మీరు వికెట్స్ ఉన్నాయనుకోండి చేతిలో, వాళ్ళు T20 మోడ్లోకి వెళ్ళిపోయి 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలే ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు. అందుకని వికెట్ టేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిడిల్ ఓవర్స్లో. మనం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ లాస్ట్ టైం జరిగింది ఎప్పుడు 2017లో ఫైనల్లో మనం ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయాం? ఫకర్ జమాన్ సెంచరీ చేశాడు, మిగతా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అది సపోర్ట్ ఇచ్చారు. మన స్పిన్నర్స్ అప్పుడు ఓన్లీ ఫింగర్ స్పిన్నర్స్ నమ్ముకున్నాం మనం. అశ్విన్ అండ్ జడేజా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ 20 ఓవర్లు వేశారు, 1 వికెట్ తీసినట్టు బౌలర్ రన్స్ ఇచ్చేశారు. సో మిడిల్ ఓవర్స్లో వాళ్ళు వికెట్ తీయలేకపోయారు. అప్పటి నుంచి ఇండియన్ టీం థింకింగ్ మారిపోయింది. సో ఈ ఫింగర్ స్పిన్నర్స్ లాభం లేదు, వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ ఉంటారని చెప్పి ఇండియా కంప్లీట్గా వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి, అశ్విన్ జడేజాని పక్కన పెట్టేసి అక్కడి నుంచి మన 2019 వరల్డ్ కప్ వరకు కూడా అంటే ఆ 2 ఏళ్ల ప్రకారం మనం కుల్చా కాంబినేషన్, కుల్దీప్ అండ్ చహల్ ఇద్దరు కూడా రిస్ట్ స్పిన్నర్స్. కొన్ని రన్స్ ఇచ్చినా వికెట్స్ ఇస్తారు. ఆ కాంబినేషన్తో వెళ్ళాం. ఆ కాంబినేషన్ బ్రహ్మాండం క్లిక్ అయింది కూడా మనకి. కుల్చా కాంబినేషన్ మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చింది. కానీ తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ మళ్ళీ మనం ఫింగర్ స్పిన్నర్స్పై వెళ్ళాం. కానీ ఇప్పుడు ఈ సెటప్లో చూడండి, ఈ సెటప్లో మీకు మళ్ళీ 3 ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నారు. వాషింగ్టన్, జడేజా అండ్ అక్షర్. ఓన్లీ కుల్దీప్ ఒక్కడే మీకు రిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. సో దానివల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే మీ వికెట్ టేకింగ్ బౌలర్స్ తగ్గిపోతుంది. మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలర్స్ లేని ఒక లోటు మనకు కనిపిస్తుంది. అది మన టీంకి కాస్ట్లీగా పరిణమించే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తిని తీసుకెళ్ళి ఉంటే బాగుండేది, ఖచ్చితంగా బాగుంది. వికెట్స్ ఇస్తాడు జడేజా కంటే. మీకు 2 ఆల్రౌండర్స్ కావాలంటే మీకు వాషింగ్టన్ ఎలాగున్నాడు, అక్షర్ ఉన్నాడు. సో జడేజా ఉండడం అనేది ఎంతవరకు అవసరం అంటే మనం చూసి అక్కడ పిచ్లుగా బాగా స్లోగా ఉన్నాయి, వికెట్ రావట్లేదంటే మనం వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకొచ్చి అతని ద్వారా మనం మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు నాకు అనిపించింది. లేదు మన
రోహిత్ చెప్పినట్టే మనకి బ్యాటింగ్లో డెప్త్ కావాలి, నెంబర్ 8లో ఒక ప్లేయర్ కావాలనుకుంటే మీకు హార్దిక్ పాండ్యాతో కలిపి 3 పేసర్స్, 2 స్పిన్నర్స్ ఉంటారు. ప్లస్ మీరు ఈ కెన్ ప్లే నితీష్ కుమార్ రెడ్డి నేను తీసుకెళ్ళి ఉంటే ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి మీకు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఆడగలడు. ఇప్పుడున్న ఈ టీంలో మీకు పవర్ హిట్టింగ్ చేసేవాళ్ళు తక్కువగా అనిపిస్తున్నారు. అంటే రిషబ్ పంత్ ఉంటాడా, రాహుల్ ఉంటాడా అనేది మనకు తెలీదు. రాహులే ఉండొచ్చు స్టార్టింగ్ లైనప్లో. ఉంటే కనుక మీరు చూడండి, రోహిత్ శర్మ ఇనీషియల్గా క్విక్గా రన్స్ చేస్తారు, కానీ మీకు ఫినిషింగ్ టైంకి వచ్చేసరికి మీకు అక్కడ ఉండేది ఎవరు? విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ మాత్రం ఉంటారు. వీళ్ళెవరు కూడా. తర్వాత మీకు అక్షర్ కొంతవరకు హిట్టింగ్ చేస్తాడు, బాగానే చేస్తాడు. వాషింగ్టన్ సుందర్ హిట్టింగ్ చేయడు, జడేజా అంత పవర్ హిట్టింగ్ చేయడు. మీకు హార్దిక్ పాండ్యాతో పాటు మరొక పవర్ హిట్టింగ్, మరొక రేంజ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ ఉంటే బాగుంటుంది. స్పిన్నర్స్ బాగా ఆడగలిగారు. అది నితీష్ కుమార్ ఉంటే మనకి ఫినిషింగ్ స్కిల్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో అతను పర్ఫెక్ట్గా ఉండేవాడు. సో జడేజా బదులు ఐదర్ వరుణ్ చక్రవర్తి ఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఆర్ ఎస్పెషల్లీ స్పేసర్, అది సిరాజ్ కావచ్చు, ముఖేష్ కావచ్చు, హర్షిత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉండుంటే బాగుండేది. 4 స్పిన్నర్స్ ఒక లగ్జరీ ఏమో నాకు అనిపించింది. బట్ మళ్ళీ అల్టిమేట్గా జడేజానే మనకి మ్యాచ్ విన్నర్గా ప్రూవ్ అయితే మనం చెప్పలేం. జడేజా టీంలోకి రావడం అనేది ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్. సో అదొక్క చేంజ్. కానీ నేను చెప్పినట్టు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అంటే అన్లెస్ యూ ప్లే సంబడి లైక్ రిషబ్ పంత్ హెడ్ ఆఫ్ రాహుల్ని ఆడిస్తారు అనుకుంటున్నాను నేను, వరల్డ్ కప్లో ఆడించినట్టుగానే. రిషబ్ పంత్ కనుక మీరు ఆడిస్తే అతను డిఫరెంట్ గేర్స్లో ఆడతాడు, కౌంటర్ అటాక్ చేస్తాడు. అదే కౌంటర్ అటాక్ చేసే వాళ్ళు మనకి ఓన్లీ హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడని పరిస్థితి చూస్తున్నాం. అక్షర్ కెన్ డూ దట్ టు అన్ ఎక్స్టెంట్, బట్ విత్ సమ్ లిమిటేషన్స్. సో ఆ రెండు మూడు ఆస్పెక్ట్స్ మనకి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపించింది. అదే టీం బాగుంది. మరి 11 ఎలా ఉంటుంది? 11 ఎలా ఉంటుందంటే అగార్కర్ టీమ్ అనౌన్స్ చేసినప్పుడే ఆల్మోస్ట్ 11 ఇచ్చేసాడు. అది నాతో వాట్సాప్ చాట్లో కృష్ణ అనే ఒక అనలిస్ట్ అండ్ నౌ ఈజ్ ఇన్ బెంగళూరు, అతను చెప్పాడు. నేను తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా విన్నాను రికార్డింగ్ ఆఫ్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో 11 క్లియర్గా చెప్పాడు మన అగార్కర్. 15 మంది కదా, 11 మంది, 4 ఎవరైతే బెంచ్ మీద ఉంటారో వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే అగార్కర్ చెప్పిన పేర్లు చెప్తాను. రోహిత్ శర్మ కెప్టెన్, గిల్ వైస్ కెప్టెన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆడుతూ చెప్పాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ at 8, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి. సో ఇదే 11 ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ ఎందుకుంటారంటే చాలా టీమ్స్కి, ముఖ్యంగా మనం లీగ్ స్టేజ్లో ఆడే న్యూజిలాండ్ కానీ, శ్రీలంకలో అయితే బంగ్లాదేశ్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, పాకిస్తాన్లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆడించే పరిస్థితి లేదు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్. సో మీకు ఖచ్చితంగా వాషింగ్టన్ ఉంటాడు. ఇది 11. ఆ తర్వాత నా మిగతా 4 పేర్లు చెప్పాడు. ఎవరు చెప్పాడు? జైస్వాల్, పంత్, హర్షదీప్ సింగ్ అండ్ 4 ఎవరు? జడేజా. సో ఆల్మోస్ట్ హ్యాస్ గివెన్ అవే ది 11. సో 11 కూడా ఇలాగే ఉండొచ్చు అని మనకు ఆల్రెడీ అక్కడ ఇండికేషన్ ఇచ్చారు. అది మోస్ట్లీ అలా ఉంటుంది. కొంచెం మార్పులు డెఫినెట్గా జరుగుతాయి దాంట్లో. ఇప్పుడు అక్కడ స్పిన్నర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు అని అనుకుంటే పేస్ బౌలర్స్కి ఎంతో, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ మీకు. ఓకే, స్పిన్ కొంత వేర్ అండ్ టేర్ ఉంటుంది, ILT20 మ్యాచ్లు జరుగుతున్నాయి, అక్కడ వేర్ అండ్ టేర్ ఉంటుంది అనుకున్నాక సరే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో సెకండ్ కనుక మీరు బౌలింగ్ చేస్తుంటే స్పిన్నర్స్ బాల్ని గ్రిప్ చేయడం చాలా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొచ్చి యూ కెన్ డ్రాప్ వాషింగ్టన్ సుందర్. సో చిన్న మార్పులు జరుగుతాయి. జైస్వాల్ 11లోకి రావడం చాలా కష్టం, అది కూడా ఉంది. ఇంకొక ఆస్పెక్ట్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఉండకూడదు శుభ్మన్ గిల్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శుభ్మన్ గిల్ కాకుండా ఎవరికి ఇస్తారు వైస్ కెప్టెన్సీ? ఎందుకంటే బుమ్రా విషయంలో వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది. బుమ్రా గురించి వాళ్ళు చెప్పింది ఏంటి?
5 వీక్స్ మొత్తం రెస్ట్ తీసుకోవాలి, కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అని అగార్కర్ చెప్పాడు. సో 5 వీక్స్ తర్వాత అతను ఫిట్ అవుతాడని అనుకుంటున్నాను. సో బుమ్రా ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. అలాంటప్పుడు అతనికి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం లేదు. ఇంకా ఉన్నారు అక్కడ హార్దిక్ పాండ్యా. ఫర్ వేరియస్ రీజన్స్ హార్దిక్ పాండ్యాని వద్దని అనుకున్నారు మన సెలెక్టర్లు. హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్సీ ఇవ్వకూడదు. నేను బహుశా అతను మిగతా ప్లేయర్స్తో డీల్ చేస్తున్న విధానం వాళ్ళకి నచ్చినట్టుగా లేదు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వాట్ హీ హాస్ డన్ విత్ సంబడి లైక్ రోహిత్ శర్మ ఇన్ ముంబై ఇండియన్స్. సో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వకూడదు అని అంటున్నారు. అది అంటే అతను డీల్ చేస్తున్న విధానం కాదు, అతను ప్రతిసారి అవైలబుల్ ఉండడు, ఇంజరీ ప్రోన్గా ఉంటాడు కాబట్టి అతన్ని రెగ్యులర్ క్యాప్టెన్గా వద్దనుకున్నారు. సో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ అతనికి వద్దంటారు, అతను వైస్ క్యాప్టెన్సీ ఇవ్వరు. పంత్ అండ్ రాహుల్ ఇద్దరు కూడా మంచి క్యాప్టెన్సీ క్యాండిడేట్స్, కానీ ఇద్దరిలో ఒకరే ఉంటారు. ఎవరు ఉంటారనేది టీం డెసిషన్ తీసుకోవాలి. రాహుల్ ఉంటాడా పంత్ ఉంటాడా అనేది దట్ డెసిషన్ ది టీమ్ హ్యాస్ టు టేక్. సో అలాంటప్పుడు శుభ్మన్ గిల్ తప్ప ఇంకెవరున్నారు వైస్ క్యాప్టెన్ రోల్ ఇవ్వడానికి? శ్రేయస్ అయ్యర్కి ఇస్తారా? శ్రేయస్ అయ్యర్కి ఇవ్వరు, ఎందుకంటే ఇంతవరకు అతను కండిషన్లో లేడు శ్రేయస్ అయ్యర్. సో అందుకని శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్కి ఇచ్చిన దాని మీద చాలా పెద్ద గొడవ అయింది. శ్రేయస్ అయ్యర్కి ఎలా ఇస్తారు, అతను ఏమాత్రం ఫామ్లో ఉన్నాడని. సో శుభ్మన్ గిల్ని ఆల్రెడీ శ్రీలంక టూర్లో లాస్ట్ టైం మనం వన్డేస్ ఆడినప్పుడు దీనికే ఈ ఫార్మాట్ కదా T20 కూడా అతను వైస్ క్యాప్టెన్గా ప్రకటించారు. ఇప్పుడు సడన్గా దాన్ని తప్పించాల్సిన అవసరం ఏం కనపట్లేదు. జస్ట్ బికాస్ హెస్ నాట్ స్కోర్డ్ మెనీ రన్స్ ఇన్ టెస్ట్ ఫార్మాట్లో అతను వైస్ క్యాప్టెన్ కాదే. ఫార్మాట్ ప్రకారం చూడాలి, ఫార్మాట్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఈ ఫార్మాట్లో అతను అద్భుతమైన రికార్డు ఉంది, 58 యావరేజ్ ఉంది. అతను ఇంకోటి అగార్కర్ క్లియర్గా చెప్పిందంటే డ్రెస్సింగ్ రూమ్ రిపోర్ట్స్ ఆధారంగా కూడా మేము శుభ్మన్ గిల్కి ఇస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్లో అతను మిగతా ప్లేయర్స్తో వ్యవహరించే తీరు, సో అతను ఏంటంటే చాలా కూల్గా ఉన్నాడు, ప్లేయర్స్తో అందరితో బాగా మింగిల్ అవుతున్నాడు, చక్కగా అతను టీంని లీడ్ చేయగల లీడర్షిప్ క్వాలిటీస్, తర్వాత టీంలో అందరినీ కలుపుకొని పోయే ఒక పరిస్థితి వాళ్ళు చూసినట్టున్నారు. అది మేబీ దట్ క్వాలిటీ వాజ్ మిస్సింగ్ విత్ హార్దిక్ పాండ్యా, సంబడి లైక్ హార్దిక్ పాండ్యా. సో ఇవన్నీ చూసుకుని అతనికి ఉన్న భవిష్యత్తు మంచి, హీఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అలాంగ్ విత్ రిషబ్ పంత్. సో అలాంటప్పుడు అతనికి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి సెలెక్టర్స్ భావించారు. అలా కాకుండా రిషబ్ పంత్ కనుక ఈ ఫార్మాట్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంటే ఇప్పటికే అతనే ముందుండేవాడు ఆ వైస్ క్యాప్టెన్స్. కానీ రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో ఎప్పుడు అతని పర్ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గదిగా లేదు. సో ఆ కారణంగా అతన్ని ఇచ్చారు. రాహుల్ గురించి విషయానికి వస్తే రాహుల్ ఈవెన్ IPL క్యాప్టెన్సీ కూడా అతనికి దక్కే అవకాశం కనపట్లేదు. సో రాహుల్ కూడా క్యాప్టెన్సీ రేస్ నుంచి చాలా వెనకబడిపోయాడు. రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు వెనకబడ్డారు. అది సెలెక్టర్స్ తెలుసు ఎందుకు వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు ఇటీవల కాలంలో అనేది. సో ఇది మెయిన్ రీజన్. శుభ్మన్ గిల్ ఫామ్లో లేడు, అతను సెలెక్ట్ చేయడమే తప్పని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నాను చూశాను. కానీ 1-2 సిరీస్లు లేకపోతే ఒక టెస్ట్ సిరీస్లో ఫెయిల్యూర్ ఆధారంగా అలాంటి ఒక క్లాస్ ప్లేయర్ని మనం రాహుల్ విషయంలో గతంలో ఇదే జరిగింది. నేను ఎప్పుడు రాహుల్ని వెనకేసుకొచ్చాను, నాట్ ఇన్ T20s. మిగతా 2 ఫార్మాట్స్లో రాహుల్ చాలా మంచి ప్లేయర్. ఎందుకంటే వాళ్ళ క్లాస్, వాళ్ళ పెడిగ్రీ మనకు తెలుస్తున్నప్పుడు 1-2 ఫెయిల్యూర్స్ని మనం సహించగలగాలి. అంత ఇంటాలరెన్స్ పనికిరాదేమో నాకు అనిపిస్తుంది. సో శుభ్మన్ గిల్ ఈజ్ ద రైట్ చాయిస్ అకార్డింగ్ టు మీ. నేను చెప్పే మాటలు అంత పాపులర్ కాకపోవచ్చు, చాలామంది నచ్చకపోవచ్చు, డైజెస్ట్ చేసుకోవడం కష్టం కావచ్చు. కానీ ఏదో మిమ్మల్ని ప్లీజ్ చేయాలని చెప్పి నేను చేయను. నా అభిప్రాయాలు నేను చెప్తాను, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. చాలా సివిలైజ్డ్ డిస్కషన్ మనం ఎంతనే చేసుకుందాం. కొంతమంది కొంచెం అబ్యూజివ్గా అవుతారు నా కామెంట్స్ విని. ఐ డోంట్ కేర్ రియల్లీ. ఐ స్పీక్ మై మైండ్. నేను చెప్పదలుచుకుంది నేను స్పష్టంగా చెప్తాను. మీరు మనోభావాలు నేను ఎప్పుడు కన్సిడర్ చేయను. ఏమంటారు?